అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి సుమారు 1800 కోట్ల రూపాయల డబ్బు ఖర్చయింది. అయితే ఈ డబ్బంతా ప్రజల డబ్బని, మనం ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బుని హిందూ దేవాలయాలు నిర్మించడానికి మిస్యూజ్ చేస్తున్నారని గవర్నమెంట్ని అలాగే నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజమేంటంటే అసలు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి మన దేశ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా? కేవలం ₹1. 2023 లెక్కల ప్రకారం రామ మందిర నిర్మాణానికి 3500 కోట్ల రూపాయల డబ్బు కలెక్ట్ అయితే అందులో 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ టెంపుల్ని నిర్మించారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ₹1 మాత్రమే డొనేట్ చేసినప్పుడు రామ మందిర నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? ఈ గుడి కేవలం మతపరంగా మాత్రమే కాదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇండియన్ టూరిజం సెక్టార్లో కొన్ని వండర్స్ని క్రియేట్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత మన దేశంలో జరిగే కమర్షియల్ యాక్టివిటీ ద్వారా సుమారు 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరగబోతుంది. 500 సంవత్సరాలుగా హిందువులు కలగన్న రామ మందిరం మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా మేలు చేయబోతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2019లో సుప్రీంకోర్టు అయోధ్య రామ మందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మందిరాన్ని నిర్మించడానికి అలాగే ఫ్యూచర్లో దాన్ని మెయింటైన్ చేయడానికి 2020లో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే పేరుతో ఒక ట్రస్ట్ని స్థాపించింది. ఈ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది భక్తుల నుండి డొనేషన్స్ని కలెక్ట్ చేసింది. ఈ ట్రస్ట్కి వచ్చిన డొనేషన్స్లో దాదాపు 60%కి పైగా డొనేషన్స్ 2020 అండ్ 2021 ఒక్క సంవత్సరంలోనే వచ్చేసాయి. అండ్ ఫైనల్గా 2023 వచ్చేటప్పటికి వాళ్ళు కలెక్ట్ చేసిన డొనేషన్స్ యొక్క వాల్యూ దాదాపు 3500 కోట్ల రూపాయలు. అందులో 51% అంటే సుమారు 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుడిని నిర్మించారు. 2020లో ఇండియన్ గవర్నమెంట్ ₹1 ఈ గుడి నిర్మాణానికి డొనేట్ చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు 11 లక్షల రూపాయలు తన సొంత డబ్బుని డొనేట్ చేశారు. అండ్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సామాన్యులు, సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్ అండ్ పొలిటీషియన్స్ కొన్ని 100 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. అయితే రామ మందిర నిర్మాణానికి మాత్రమే కాదు, అక్కడ చేసిన భూమి పూజకి కూడా గవర్నమెంట్ ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బుని ఖర్చు చేయలేదు. దానికి కూడా గుడికి సంబంధించిన ట్రస్టే డబ్బు ఖర్చు చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80G ప్రకారం రామ మందిరానికి వచ్చిన డొనేషన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయలేదు. ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది రామ మందిరానికి ఇంత డబ్బు ఎలా వచ్చింది అండ్ దాన్ని ఎలా నిర్మిస్తున్నారో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంత డబ్బు పెట్టి నిర్మించిన ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య నగరానికి అలాగే మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ADA పబ్లిష్ చేసిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయోధ్య నగరాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని అందంగా మార్చడానికి దాదాపు 30,500 కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసి సుమారు 187 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది. మనందరికీ తెలిసినట్టే ఈ అయోధ్య మందిరం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే మెయిన్ టెంపుల్ స్ట్రక్చర్ మాత్రమే 2.7 ఏకర్స్లో ఉంటుంది. గుడికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంతా కూడా L&T అండ్ టాటా కంపెనీస్ నిర్మిస్తున్నాయి. అయోధ్యని కేవలం ఒక స్పిరిచువల్ ప్లేస్గా మాత్రమే కాకుండా బిజినెస్ అండ్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెవలప్ చేయడానికి ఆ నగరం చుట్టూ రోడ్స్, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ లాంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తున్నారు. కేవలం రామ మందిర నిర్మాణం మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న హిందూ దేవాలయాలు అన్నింటినీ కూడా రెనోవేషన్ చేసి వాటిని కూడా డెవలప్ చేస్తున్నారు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే దూరం నుండి వచ్చిన టూరిస్టులు అలాగే భక్తులు కేవలం మెయిన్ టెంపుల్ని మాత్రమే కాకుండా ఆ సరౌండింగ్స్లో ఉన్న మిగతా టెంపుల్స్ని కూడా విజిట్ చేస్తే అక్కడ కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరిగి ఆ ఏరియాలో నివసించే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. లాజిక్ అర్థమైందా? 2022లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి 318 ఎకరాల విస్తీర్ణంలో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విదేశాల నుండి అయోధ్యకి రావాలనుకునే ఫారినర్స్ చాలా ఈజీగా ఈ ప్లేస్కి రీచ్ అవ్వగలుగుతారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ఇండియాలో టూరిజం డెవలప్ అవ్వకపోవడానికి ఉన్న ఒక మెయిన్ రీజన్ కనెక్టివిటీ. అంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్కి రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్లే అక్కడ టూరిజం అనేది సరిగా డెవలప్ అవ్వడం లేదు. కానీ అయోధ్య విషయంలో యూపీ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ మిస్టేక్ చేయకుండా
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు అయోధ్యలో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ని, అలాగే అయోధ్య రైల్వే స్టేషన్లో కూడా ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ని నిర్మిస్తూ ప్రపంచంలో ఏ మూల నుండైనా అయోధ్యకి చాలా ఈజీగా వచ్చేలా రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్ కనెక్టివిటీని డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మందిరానికి సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడ కమర్షియల్ యాక్టివిటీ పెరగడం అనేది చాలా కష్టం. కమర్షియల్ యాక్టివిటీ లేకపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. గాయ్స్, అయోధ్యలో టెంపుల్ నిర్మించి ఆ ఏరియాని డెవలప్ చేయడం వల్ల అది కేవలం ఒక స్పిరిచువల్ ప్లేస్గా మాత్రమే డెవలప్ అవ్వదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయోధ్యలో రామ మందిరం చుట్టూ కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అయోధ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ ప్రైజెస్ 50% లేక 100% కాదు, దాదాపు 900% పెరిగాయి. వన్స్ రామ మందిరం ఓపెన్ అయ్యాక గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం అక్కడ ప్రతిరోజు 150,000 నుండి 2 లక్షల మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు. అండ్ స్పెషల్ డేస్లో అయితే ఈ కౌంట్ ఒక్కోసారి 5 లక్షలకి కూడా పెరగొచ్చు. మరి అంతమంది ప్రజలకి ఫుడ్ అండ్ అకామిడేషన్ని ప్రొవైడ్ చేయాలంటే అక్కడ ఎన్ని రెస్టారెంట్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ పుట్టుకొస్తాయో మీరే ఆలోచించండి. అండ్ దీన్ని ప్రూవ్ చేస్తూ రీసెంట్గా ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ ప్రకారం అయోధ్య నగరం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రియల్ ఎస్టేట్లో గోవా అండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలని కూడా దాటేసింది. బిజినెస్ టుడేలో పబ్లిష్ అయిన డేటా ప్రకారం ఇండియాలో అతిపెద్ద హోటల్ బిజినెస్ చేస్తున్న రాడిసన్, తాజ్, ఐటీసీ అండ్ ఓయో లాంటి కంపెనీలు అయోధ్యలో లగ్జరీ హోటల్స్ అండ్ హోమ్ స్టేస్ని నిర్మించి ప్రతిరోజు అక్కడికి వచ్చే భక్తులకి వేల సంఖ్యలో లగ్జరీ అండ్ అఫోర్డబుల్ రూమ్స్ని ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో డీల్స్ చేసుకుంటున్నారు. దీనితో పాటు ముంబైకి చెందిన HOABL అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయోధ్య టెంపుల్కి 15 minutes ట్రావెల్ డిస్టెన్స్లో 25 ఎకరాల్లో కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రాపర్టీస్ని నిర్మించబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కూడా 80 ఎకరాల్లో హౌసింగ్ స్కీమ్స్ని డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అయోధ్యలో జనావాసం పెరుగుతుంది అంటే అప్పుడు అక్కడ ఉండే ప్రజలకి నిత్యావసర సరుకుల అవసరం కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గమనించిన ఐటీసీ, పతాంజలి, బ్రిటానియా అండ్ డాబర్ లాంటి ఇండియాలో FMCG బిజినెస్ చేసే కంపెనీలు అయోధ్యలో వాళ్ళ ఫ్యాక్టరీస్ అండ్ వేర్ హౌసెస్ నిర్మించడానికి స్థలాలు కొనుక్కుంటున్నాయి. అయితే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మార్పులు. నెక్స్ట్, టూరిజం. గత కొన్ని రోజులుగా ఈ రామ మందిరం ఓపెనింగ్ అనేది కేవలం ఇండియాలో ఉన్న ప్రజలని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది టూరిస్టులని, ట్రావెలర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న రైల్వేస్తో పాటు ఎన్నో ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు స్పెషల్గా అయోధ్య విజిట్ చేయడానికి ప్యాకేజెస్ అండ్ ఆఫర్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. అంటే మీరే ఆలోచించండి, ఈ ఒక్క టెంపుల్ వల్ల ఎంత డబ్బు క్రియేట్ అవుతుందో. అండ్ దీనితో పాటు గుడి దగ్గర కొబ్బరికాయలు, అలాగే పూజా సామాగ్రి అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుండి టిఫిన్ షాప్స్, దాబాస్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్, ఫుడ్ కోర్ట్స్, హోటల్స్, హోమ్ స్టేస్, ఆటోస్, రిక్షాస్, క్యాబ్స్, క్లాతింగ్ స్టోర్స్ అండ్ టాయ్ బిజినెస్, ఇలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్లతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా బిజినెస్ చేసుకోవడానికి అయోధ్య ఒక మంచి లొకేషన్గా మారుతుంది. అండ్ వీళ్ళ సంపాదన నుండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో ఈ రేంజ్లో హైప్ ఉన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. అక్కడ జరిగే కమర్షియల్ యాక్టివిటీ అండ్ డెవలప్మెంట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న ఫ్యూచర్లో అయోధ్య నగరం ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనలీ అయోధ్యలో నిర్మించే రామ మందిరం కేవలం ఒక రిలీజియస్ ప్లేస్ మాత్రమే కాదు, మన కల్చర్ అండ్ హిస్టరీని ప్రమోట్ చేయడంతో పాటు మన దేశంలో ఉన్న టూరిజం, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎన్నో సెక్టార్స్లో జరిగే బిజినెస్ని బూస్ట్ చేసి ఎంతో మందికి ఉద్యోగాలని, అలాగే ఉపాధి అవకాశాలని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? కానీ సోషల్ మీడియాలో, అలాగే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ టెంపుల్ మీద కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి అయోధ్య చుట్టూ జరిగే డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉందో తెలిసేలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.